భువనగిరి జిల్లా కేంద్రంలో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భువనగిరి జిల్లా కేంద్రంలో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను తక్షణమే ఆపాలన్నారు. బంగ్లాదేశ్లో ఇస్కాన్ నాయకుడు ఆధ్యాత్మికవేత్త చిన్నై కృష్ణదాస్ అరెస్టుతో పాటు హిందువులపై జరుగుతున్న దాడులు, వారి ఆస్తులు, ఆలయాలపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు కస్తూరి లక్ష్మీనారాయణ, హిందూ ఐక్యవేదిక అధ్యక్షులు కాలేరు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఐక్య హిందూ వేదిక ఆధ్వర్యంలో అన్ని క్షేత్రాలు కలిపి భువనగిరి జిల్లా కేంద్రంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులు జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తూ ఇక్కడ ఊరేగింపు ఇక్కడ శోభయాత్ర జరిగింది. ముఖ్యంగా మన దేశం సనాతన ధర్మానికి కేంద్ర బిందువు. ఇలాంటి సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి ముందుకెళ్ళింది ఇస్కాన్ సంబంధించిన ప్రభుపాల వారు ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి దేవాలయం నిర్మాణం చేసి ప్రతి దేవాలయం కూడా ప్రతి పేదవాడికి కానీ లేనివాడికి కానీ ఒక కేంద్రంగా ఇల్లు కట్టాలనుకున్నారు. ఆ ఇల్లు పేరే ఇస్కాన్ సంస్థ. అలాంటి ఇస్కాన్ సంస్థ 65 కేంద్రాల్లో ఉండి బంగ్లాదేశ్లో అనేక మంది పేదవాళ్లకు, లేని వాళ్లకు ఆహారం అందిస్తూ, సేవకాన్ని అందిస్తూ, మందులు అందిస్తూ, వారికి అవసరమైన ఇల్లు నిర్మాణం చేస్తూ అక్కడ హిందూ బంధువులు కాపాడే ప్రయత్నం చేస్తున్న సంస్థను అక్కడ దుర్మార్గులు, మతకాంతవాదులు ఇస్కాన్ సంస్థ నిషేధించాలని, ఇస్కాన్ ఆధారంగా ఆ దేశంలో జరుగుతున్న చైతన్యాన్ని ఆపాలని ఒక దృష్టితో ఆ ఉద్దేశంతో ఆ దేశంలో ఆ సంస్థను నిషేధించే ఒక కుతంత్రాలు చేస్తున్నారు. అసలు వారి యొక్క ఉద్దేశం సనాతన హిందూ ధర్మాన్ని మొత్తం కూడా ప్రపంచంలో తీసేసే ఒక ఉద్దేశం. అలాగే ఈ దేశంలో ఉన్న సాటి హిందూ సమాజానికి మన దేశం బయట ఉన్న మన హిందూ బంధువులు ఆ బంగ్లాదేశ్ భూమి ఎక్కడో కాదు, అది మన యొక్క అఖండ భారత భూమిలో మన భూమి. అది అక్కడ గంగానది జలాలు, అక్కడ మైదానాలు అన్నీ కూడా మనకి. ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని దేశించిన కుట్రతో ఆ ప్రాంతాన్ని తీసుకొని అక్కడనే అయిపోయిన హిందూ బంధువుల్ని కాపాడుకునే ప్రయత్నం ఇస్కాన్ సంస్థ చేస్తుంది. అలాంటి చేసిన ప్రయత్నాన్ని అక్కడ వ్యక్తులు శాస్త్రాలు జీర్ణించుకోలేక దాన్ని ఖండిస్తూ సంస్థను నిర్మూలించే ప్రయత్నం, అక్కడ సనాతన హిందూ బంధువుల్ని నిర్మూలించే ప్రయత్నం ఒక కుట్రగా జరుగుతుంది. ఆ కుట్రను మనము ఛేదించడానికి సాటి ఈ దేశంలో ఉన్న హిందువులంతా, 100 కోట్ల మంది హిందువులంతా ప్రపంచంలో ఏ దేశంలో హిందూ అయినా సరే మా దేశానికి సంబంధించిన వ్యక్తి, ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి కాపాడుకోవడం మా లక్ష్యం. ఆ లక్ష్యం కోసమే ఈ దేశంలో హిందువులందరూ ఆ దేశంలో హిందువులకి సంఘీభావంగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. మేము అవసరమైతే ఈరోజు బౌద్ధ యొక్క సంకీర్తన చేస్తూ మేము ఇక్కడ ర్యాలీ చేశాం. అంటే మేము సనాతన చెప్పేదే ఒక తన్మయత్వం, ఒక ప్రేమ, ఒక సేవ, ఒక త్యాగం. ఎక్కడ కూడా మన సనాతన ధర్మంలో హింస కానీ ఉగ్రవాదం కానీ ఏనాడు కూడా బోధించబడలేదు. అలాంటి ధర్మాన్ని ప్రచారం చేస్తున్న ఏకైక అంతర్జాతీయ సంస్థ ఈ శ్రీకృష్ణ చైతన్యకు సంబంధించిన సంస్థ. ఈ సంస్థ ఎక్కడ కూడా ఆయుధాలు పెట్టలేదు, ఎక్కడ కూడా హింస బోధించలేదు. అలాంటి ఆధ్యాత్మిక సంస్థను ఈనాడు ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించే ఒక దుర్మార్గ ప్రక్రియ బంగ్లాదేశ్లో జరుగుతుంది. అలాంటి జరుగుతున్న విషయాన్ని మేము ఖండిస్తున్నాం. ఏనాడు సనాతన ధర్మంలో హింస లేదు, ఏనాడు స్త్రీహత్య లేదు, గృహత్య లేదు, శిక్షహత్య లేదు. అలాంటిది మన సనాతన ధర్మానికి విరుద్ధంగా అక్కడ చిన్న పిల్లల్ని చంపడం, వృద్ధి చేయడము, సజీవ దహనాలు చేయడము, లూటీలు చేయడము, దుకాణాలు లూటీలు చేయడము, ఎవరైతే హిందూ బంధువులు ఉన్నారో వారిని చంపడం అనేది మేము భయంకరంగా ఆ దృశ్యాలు చూసి మేము చాలా ఆవేదనలోనవుతున్నాం, ఖండిస్తున్నాం. ఆ దేశంలో ఉన్న హిందూ బంధువులకు మేము బాధ్యతగా ఉంటాం. అవసరమైతే మా ప్రాణాలు అర్పించైనా సరే వారిని మేము కాపాడుకుంటాం. అవసరమైతే ఆ దేశం మీద అంతర్జాతీయపరమైన ఒక ఒత్తిడి చేయాలని మేము ఐక్యరాజ్య సమితి కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, శ్రీ నరేంద్ర మోడీ గారిని మేము విన్నపం చేస్తున్నాం. ఈ హిందూ ధర్మాన్ని, పవిత్ర హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం ఇస్కాన్ సంస్థ రూపంలో ప్రపంచం మొత్తంలో జరుగుతుంది. అలాంటి వాటిని ఆ వ్యక్తులు ఆహ్వానించాలి తప్ప హింసించే ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గము, అరాచకము, అనాగరికము. దీన్ని మేము ఖండిస్తున్నాం. మేము అక్కడ హిందువుల కోసం మేము నివేదన చేయడానికి, మా ప్రాణాలు అర్పించడానికైనా మేము వాటిని రక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సమయంలో ఈ దేశంలో ఉన్న హిందూ బంధువులంతా కూడా సాటి హిందువుల మీద జరుగుతున్న దాడిని ఖండించే విధంగా అందరూ సన్నద్ధం కావాలని మేము అందరికీ కూడా పేరున వాళ్ళందరినీ కూడా మేము పెట్టుకుంటాం. చేయడానికి అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ ఇవాళ మనము ఐక్యరాజ్య సమితి వాళ్ళు వెనుక తీసుకోవాలి, హిందువులను రక్షించాలి. అలాంటిది అతను ముందుండి దాడి చేపిస్తున్నాడు, మన పైన ప్రోత్సహిస్తుడు. ఒక ఉద్యమం అని చెప్తున్నారు, అంత దొంగ ఉద్యమం. అలాంటి ఉద్యమం నుంచి వచ్చిందని, నోబెల్ ప్రైజ్ వచ్చిందని అతను తీసుకొచ్చి ముందర కూర్చోబెడితే అతను హిందువుల పైన దాడులు చేయాలి, హిందువుల పైన సంస్థ అన్నదాన కార్యక్రమం చేసింది. వాళ్ళ బంగ్లాదేశ్లో వరదలలో అందరికీ బంగ్లాదేశీలకు అన్నదాన కార్యక్రమం చేసి, అలాంటి అన్నదానం చేసినటువంటి వాళ్ళను హింసించాలి, చంపాలి అనే దృక్పథంతో ముందుకొస్తుండ్రు.
కాబట్టి ఇది హింసను ఖండించాలి. హిందువులు ఎక్కడున్నా కానీ హింసను ఖండిస్తారు. ఈ యొక్క హింసను ప్రపంచ దేశాలు ఖండించాలి, ఐక్యరాజ్య సమితి ఖండించాలి, మహమ్మద్ యూనస్ ను పదవిని నుంచి భ్రష్టుని చేయాలి. ఇది భారతదేశం యొక్క సందేశం. ఈరోజు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.